గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇదే మన షూట్ చేసే లాస్ట్ వీడియో ఆఫ్ దిస్ ఇయర్, పోస్ట్ చేసే ఫస్ట్ వీడియో కూడా. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వీడియో ఇదే. హోప్ఫుల్లీ లాంగ్ వీడియో ఫస్ట్ వీడియో ఇదే వస్తుంది అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. 31st నైట్ అసలు ఏం ప్లాన్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ 9:30 అయింది. ఇప్పుడు దాకా ఇద్దరికి వర్క్ ఉంది. ఇప్పుడే లాగౌట్ చేసాము. సో అలాగే బయటికి వెళ్దాము అని అనుకుంటున్నాం. విల్ సీ వేర్ విల్ గో. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని లేదు. సో గో విత్ ద ఫ్లో అన్నట్లు ఎక్కడో వెళ్ళి తినేసి అలాగా వెళ్తే ఎంజీ రోడ్కి వెళ్తాము. సో రేషి ఇదే ఫస్ట్ టైం అంత జనాల్ని గట్టి చూసేది అంతాను. సో దానికి చూపిద్దాం అని చెప్పేసి అలా అనుకుంటున్నా. లెట్స్ సీ అసలు ఆ జనాల్లో ఎంతమంది ఉంటారు, అసలు బండి పార్కింగ్ ఎక్కడ చేయాలి, మళ్ళా నైట్ వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉంటది అని చెప్పేసి ఇంకా చాలా క్రౌడ్ ఉంటదంట. సో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. యాక్చువల్లీ ఇద్దరికి ఈవెంట్స్ హడావిడి ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు. లాస్ట్ ఇయర్ మనం ఎక్కడ బీచ్ కి వెళ్ళాము, వైజాగ్ బీచ్ లో ఉన్నాము లాస్ట్ ఇయర్ మమ్మీతో. వీళ్ళ మమ్మీతో వెళ్ళాము. సో ఈ ఇయర్ మళ్ళీ ఇంకా పార్టీస్ అవన్నీ ఎప్పుడో చూసున్నాం కదా. సో ఇప్పుడు ఫుల్ మెయిన్ ఏంటంటే ఎంతవరకు వర్క్ ఉంది ఇప్పుడు దాకా, ఎప్పుడు కరెక్ట్ అవుతుందో వర్క్, ఎంతవరకు కాల్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయని చెప్పి అనుకున్నాం. సో దానివల్ల లేట్ అయిపోయింది. సో ఏ న్యూ ఇయర్ ప్లాన్స్ పెట్టుకోవద్దు, ముందు మామూలుగా చూద్దాం, వర్క్ అయిపోయి చూద్దాం అని చెప్పి అనుకున్నాం. నా వీఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ అంతే. ఎస్ చూద్దాం, జస్ట్ గో విత్ ద ఫ్లో అనుకుంటున్నాం. ముందైతే బయటకు వెళ్ళి మంచిగా తినేసి అప్పుడు ఎంజీ రోడ్కి వెళ్దాము. యా ఓకే, కమ్ విత్ us. బై బాయ్. స్టార్ట్ అయినప్పుడు అనుకున్నా ఏంటి బెంగళూరు ఇంత ఖాళీగా ఉంది అని చెప్పి. బట్ వన్స్ డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఏంటి బెంగళూరు అంతా ఇక్కడే ఉంది అనిపించింది. టూ మచ్ క్రౌడ్ ఉంది మేము వెళ్ళిన ప్లేస్ లో అయితే మాత్రం ఎంజీ రోడ్ లో. సో ఇంకా మేము ఇందిరానగర్ లో ఫస్ట్ తినేసాం అనమాట. మళ్ళీ ఎంజీ రోడ్ లో ఖాళీ ఉంటుందా లేదా అని చెప్పి. సో యా మంచిగా ఫుడ్ అయితే తిన్నాము. లైక్ షవర్మా, ఇంకా పావ్ బాజీ. సో ఇలా మంచి ఫుడ్ తినేసి అప్పుడు వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ మేమైతే అనుకున్నాం లైక్ ఏదైనా రెస్టారెంట్ ఆర్ కెఫేకి వెళ్దాము 31st నైట్ కి అని చెప్పి. బట్ మళ్ళీ ఫుల్ రష్ ఉంటది అని చెప్పి ఇంకా అంత ఇంట్రెస్ట్ రాలేదు. అండ్ వర్క్ కూడా ఉంది ఇద్దరికి. సో వర్క్ అయ్యాక లైక్ ఇద్దరం లాగౌట్ అయ్యాక అప్పుడు వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఇంకేం ప్లాన్ చేసుకోలేదు ఫ్యాన్సీగా కూడా. అండ్ అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే అనమాట. ఏదైనా కొంచెం చిన్నగా క్యూట్ గా ప్రశాంతంగా చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. ఆఫ్ కోర్స్ యా ఎంజీ రోడ్ లో ప్రశాంతంగా ఉండదు, బట్ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. నాకైతే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పుడు ఎంజీ రోడ్ విషయంకి వస్తే చాలా చాలా డైవర్షన్స్, చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. యాక్చువల్లీ ఒక 1 కిలోమీటర్ నడవాల్సింది ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల అరౌండ్ 4 కిలోమీటర్స్ నడిచాం మేము. టూ మచ్ అనమాట. నాకేంటి గిరి ప్రదక్షిణలా అనిపించింది. చాలా చాలా డైవర్షన్స్ పెట్టేశారు. ఎక్కడ చూసినా ఫుల్ పోలీసులు, సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా లేవు. మనకేమన్నా ఇంకా నడవలేము చేయలేము అన్న వచ్చినట్టు మనం మొత్తం మైండ్ వరకు వెళ్లాల్సిందే. అంటే ఎక్కడ అసలు అట్లీస్ట్ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఆగనివ్వట్లేదు అనమాట. సైడ్ కి ఎక్కడన్నా నుంచుందామన్నా అసలు ఒప్పుకోవట్లేదు. టూ మచ్ క్రౌడ్ ఉంది అసలు. చాలా చాలా వాక్ చేసాము. కొన్ని ప్లేసెస్ లో అయితే చిన్న ప్లేస్ అనమాట. అక్కడ నుంచి అందరం ఇరుక్కొని వెళ్ళాలి. అండ్ కొన్ని ప్లేసెస్ లో లైట్స్ లేవు. సో ఇలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట.
నేనైతే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయా ఆ క్రౌడ్కి, ఆ హడావిడికి. అండ్ ఆల్మోస్ట్ 1.5 hour మాకు పట్టేసింది అనమాట అరౌండ్ 4 kilometers రీచ్ అవ్వడానికి. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందంటే. అండ్ ఫైనల్లీ మనమైతే ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాము. సో ఈ స్ట్రీట్ లోనే ఫుల్ హడావిడి ఉంటుంది అనమాట. ఇక్కడికి అందరూ రీచ్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటారు. ముందుగా అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అందరి లైఫ్స్ లో ఫుల్ హ్యాపీగా, పాజిటివ్ గా, హెల్దీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మా 31st నైట్ అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాం. న్యూ ఇయర్ అలా స్టార్ట్ అయింది మాకు. సచ్ అ గ్రేట్ అండ్ కలర్ఫుల్ స్టార్ట్ అనిపించింది. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా చాలా నచ్చింది. అండ్ ఇంకా అలా అక్కడే చాయ్ తాగేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.